పొద్దున చెట్లలో అయిన వెంటనే గోంగూర చెట్లు అయితే మంచిగా కనిపించినాయి. ఈరోజు గోంగూర చికెన్ వేసుకోవాలి అని అనిపించింది. కానీ ఎప్పటికీ గోంగూర చికెన్ ఏం తింటాం అంటే చాలాసార్లు వేసింది కదా అమ్మ. ఈసారి గోంగూర పులావ్ తిందాం అని చెప్పేసి అనిపించింది. అందుకే వెంటనే చికెన్ తీసుకొచ్చుకున్నా. గోంగూర చికెన్ పులావ్కి కావాల్సిన అన్నీ కూడా మా మమ్మీ రెడీ చేసి పెట్టింది. నేను ఇంతవరకు అయితే గోంగూర చికెన్ పులావ్ తినలేదు. నార్మల్గా గోంగూర చికెన్ అయితే చాలాసార్లు తిన్నా. గోంగూర చికెన్ పులావే అస్సలు తినలేదు అన్నట్టు. అది కూడా మట్టి కుండలో వేస్తుంది కదా, అందుకే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది ఎట్లుంటుంది టేస్ట్ అని చెప్పి. ఒక చికెన్ ఒక్కటి మాత్రమే నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన. మిగిలిన అన్నీ కూడా మన ఇంట్లో ఉన్నాయి కదా, అంటే కొత్తిమీర, తర్వాత పుదీనా, అట్లాంటివన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. గోంగూర కూడా మన చెట్లదే. అందుకే అట్లా ఫ్రెష్ తీసుకొని అట్లా కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది తెలుసా. అట్లా తినడం కూడా అదృష్టం. చాలా మందికి అయితే అదృష్టం ఉండదు, నాకైతే ఉంది. నార్మల్ పులావ్ అయితే మమ్మీ చాలా సార్లు వేసింది. కాకపోతే ఇట్లా చికెన్ ఉన్న గోంగూర మిక్స్ చేసి పులావ్ ఇంతవరకు వేయలేదు. ఇప్పుడే వేస్తుంది. మమ్మీకి కూడా తెలియదు టేస్ట్ ఎట్లా వస్తుందని. ఈ గోంగూర చికెన్ పులావ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను వీడియోలో చూపించిన కదా, అవి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నాకు కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ఓకేనా? ఆల్మోస్ట్ పులావ్ రెడీ అయినట్టే. నేనైతే వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు అవుతుంది, ఎప్పుడెప్పుడు తిందామని చెప్పేసి. ఫైనల్గా రెడీ అయింది. మమ్మీ నాకైతే ప్లేట్లు వేసి ఇస్తుంది. ఫస్ట్ నేనే టేస్ట్ చూస్తున్నా అన్నట్టు. నేను తిని చూసిన, చాలా బాగుంది. నాకైతే ఫుల్ నచ్చింది. నెక్స్ట్ టైం కూడా పక్కా ట్రై చేస్తాను. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బై బై.